సిటీ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. కాలేజ్ గురించి ఒక రీల్ పెట్టండి. నేను ఆ రీల్ పైన కామెంట్ చేస్తారు, అన్న కాలేజ్ ఎట్లుంటది, ఫ్యాకల్టీ మంచి ఉంటుందా, క్లాసెస్ మంచిగా జరుగుతాయి, అటెండెన్స్ గురించి. కాలేజ్ గురించి మెయిన్ గా చెప్పాలనుకుంటే తోప్ కాలేజెస్ లో మిగతా వీటిలలో పోల్చుకుంటే మన కాలేజ్ బెస్ట్ అన్నమాట. మీరు అస్సలు వదులుకోవద్దు. ఫ్యాకల్టీ గురించి చెప్పాలనుకుంటే వేరే గవర్నమెంట్ కాలేజెస్ లో పట్టించుకోరు అనుకుంటారు, కానీ మన కాలేజ్ అయితే మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచిగా జరుగుతాయి. మీరు రెగ్యులర్ గా కాలేజ్ కి రావాలంటే. అటెండెన్స్ గురించి మాట్లాడాలనుకుంటే అటెండెన్స్ అయితే ఉండాలి. ఫ్యాకల్టీకి మీ ఫేస్ తెలిసి ఉండాలి, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టాలి. అది ఎందుకంటే మనం సెమ్ కు ముందు ఫీజు కడతాం కదా, సిగ్నేచర్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. దానిపైన మన సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి. దానిపైన మనం ఫ్యాకల్టీ సిగ్నేచర్స్ పెట్టించుకోవాలి. ఆ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాతనే మీకు కాల్ టికెట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. క్లాసెస్ కి రెగ్యులర్ రావాలి. ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలనుకుంటే మన కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సిసి ఉంటది, ఎన్ఎస్ఎస్ ఉంటది. నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. కాలేజ్ బాగుంటది, క్యాంపస్ బాగుంది. నీ పైన నీకు నమ్మకం ఉంటే కాలేజ్ కి రా. డిగ్రీ అనే కాదు, మన కాలేజ్ లో పీజీ కోర్సెస్ అండ్ ఎంబీఏ కూడా ఉంది. ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత వీడియో పెడుతున్నా. సెకండ్ ఫేజ్ లో చూసేవాళ్ళు, థర్డ్ ఫేజ్ లో చూసేవాళ్ళు, ఫస్ట్ ఫేజ్ లో తీసేసుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్ లో మళ్ళీ పెట్టుకొని మన కాలేజ్ కి రండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బోనాలు హైలైట్ అవుతాయి. లాస్ట్ ఇయర్ మిస్ అయినా ఈసారి అస్సలు మిస్ గాను. మనం అందరం ఆన్నే కలుద్దాం. బతుకమ్మ అవుతుంది మన కాలేజ్ లో. హోలీ మాత్రం హైలైట్ అవుతుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కమాన్ వచ్చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్. కాలేజ్ గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా, ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. కాలేజ్ కి రావడం అస్సలు మర్చిపోకండి. కాలేజ్ లో కలుసుకుందాం.